చాలామంది పొరుగు వారికి, ప్రక్క వారికి నష్టం కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు వారు సంతోషపడతారు. దేవుడు నీకు నాకు ఈరోజు చెప్పే విషయం ఏంటంటే, నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నీవు ఆనందమంద తగదు. ఎవరికైనా ఈ సంఘంలో ఉండే పెద్దలు, పురుషులు, స్త్రీలు, యవనస్తులు, నీవు పొరుగువాడు లేక నీ సన్నిహితుడు శ్రమలలో ఉంటే చూచి నీవు సంతోషించదగదు. కనుక మనందరం కూడా ఈ విషయాలను మనస్కరించి ఆ విషయాలలో సంతోషించకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కొంతమందికి అది ఇష్టం, సంతోషించడం. తగిన శాస్తి జరిగింది, నేను అనుకున్నాను వీడు చాలా గర్వం కలిగిన వాడు, తప్పకుండా వీడికి ఇబ్బంది, నాశనం వస్తుంది అని అనుకుంటాం. ఈ ఉపధ్యాయ గ్రంథంలో ఒక హెచ్చరిక, మనందరం కూడా ఇలాంటి సందర్భాలలో సహోదరుడు లేక పొరుగువారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారికి మనము సహాయపడగలిగితే సహాయం చేయండి. అలా చేయకపోతే మౌనంగా ఉండండి. లేక వారికి ఆటంకంగా ఉంటే నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును.